అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా విజయదశమిని ప్రజలందరూ గొప్పగా జరుపుకుంటున్నారు. అయితే విజయదశమి గొప్పతనం ఏంటంటే, మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అమ్మవారిని తలుచుకొని చేస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని. అలానే ఈరోజు చాలామంది వారి వారి పరిశ్రమల్లో వాహన పూజ, ఆయుధ పూజలు చేసుకుంటారు కులమతాలకు అతీతంగా. ఈ అపజయాల నుంచి గెలుపుకి చిహ్నంగా విజయదశమిని ప్రజలందరూ చేసుకోవాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం సందర్భంగా గాంధీ గారు చాలా కష్టపడి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారు. ఈ స్వాతంత్ర సముపార్జనలో ప్రపంచంలో బ్రిటిష్ వారి కింద ఎన్నో సంవత్సరాలు చాలా దేశాలు ఉన్నాయి. అయితే శాంతి, అహింస అనే సిద్ధాంతాలతోటి గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు శాంతి అహింసల సిద్ధాంతం వల్లనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ శాంతి అహింసల ద్వారా భారతదేశం నేటికి కూడా సుస్థిరంగా ఉంది. మనతో పాటు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ ఈ దేశాల్లో అస్థిరత్వం ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ శాంతి లేకపోవడం. సో శాంతి అహింసల గురించి చాలామంది గాంధీ గారిని విమర్శిస్తారు. అది రాంగు. ఎందుకంటే ఒక మనిషి ఒక విజయం సాధించాలంటే ఎన్నో అపజయాలు ఎదుర్కోవాలి. సో ఎవరికి కష్టం నొప్పకుండా గాంధీ గారు చాలా గొప్ప పనులు చేశారు. వారి యొక్క సేవలు దేశానికి ఎంత అమూల్యమైన అంటే ఆయన ప్రతి రంగంలో కూడా ఉన్నారు. వారు న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత దేశంలోకి 1914లో గాంధీ గారు ఎంటర్ అయ్యారు. దక్షిణాఫ్రికా నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎన్నెన్నో సేవలు చేసి 1914-15 సంవత్సరంలో భారతదేశం మొత్తం భారత్ దర్శన్ పేరుతోటి తిరిగారు. అలాగే 1919 నుంచి 1947 వరకు భారత రాజకీయాల్లో గాంధీ యుగంగా నడిచింది. ఈ గాంధీ యుగంలో ముఖ్యంగా భారతదేశం చాలా ఉద్యమాలు చేపట్టి చివరికి 1947లో మనం భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించుకొని నేటికి కూడా నిర్విజ్ఞానంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం మనగలుగుతున్నామంటే వారి యొక్క శాంతి అహింసే ముఖ్య కారణం. సో మరొకసారి గాంధీ గారికి గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.